అందరికీ నమస్కారము. ఇంకా ఈ చింత చిగురుతోటి అయితే ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. ఎండాకాలం వచ్చిందంటేనే స్టోర్ చేసుకునే పనులు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇప్పుడైతే మనం వదిలిపెట్టకుండా ఏ పనిని అన్నీ చేసుకుంటే మంచిగా చలికాలం వర్షాకాలం గడిచిపోతుంది. మనకు ప్రతీ నెల వచ్చే పండగల కంటే ఎండాకాలమే పెద్ద పండగ. సెలవులతో పాటు వెరైటీస్. ఇలా తాలింపుకి అయితే ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని ముందు ఎల్లిపాయలు కొట్టేసుకోవాలి. ఒక 4-5 సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పొట్టు తీసిన పల్లీలు, ఇవైతే ఇంకా పల్లీలు వేసుకోవాలి. కాజు కొంచెము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెము పసుపు వేసుకోవాలి. కొంచెం ఇప్పుడే వేయకుండా ఇవి వేగిన తర్వాత మనము చిగురు వేసుకోవాలి. 1 కప్పు చింత చిగురు అయితే ఈ తాలింపులో వేసేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగినాక చిగురు కొంచెం మగ్గనిచ్చేద్దాము. ఇలా 1 కప్పు అయితే తీసుకున్నాము. అటు ఇటు తొందరగా ఊరికేనే కలిపినంత సేపట్లోనే అది వేగిపోతుంది. బాగా వేగనవసరం లేదు. ఈ రోజులలో అయితే చిగురు ఎన్నో రకాల స్టోర్ చేసుకునే విధానం వచ్చింది. ఇంకా ఇప్పుడు మనము ఇలా వేగిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి లైట్గా, బాగా ఎక్కువ వేయకూడదు. పసుపు లైట్గా వేసేసి కలుపుకొని 1 కప్పు చింత చిగురుకు 2 కప్పుల రైస్ అయినా వేసుకోవచ్చు, 3 కప్పులు అయినా వేసుకోవచ్చు. ఇలా మన ఇష్టాన్ని పులుపు తినే వాళ్ళని బట్టి. ఇంకా ఈ చిగురుతోటి వండిన కర్రీస్ కానీ ఏదైనా మనం పొద్దున వండితే సాయంత్రానికో లేకపోతే నైట్ చేస్తే తెల్లవారికో పులుపు అన్నది మంచిగా తెలుస్తుంది. ఇంకా ఎంతైనా కొంచెం టైం ఇస్తేనైతే మంచి పులుపు తెలుస్తుంది. ఇలా వేడి రైస్ అయినా చల్లన్నమైనా వేసుకొని మనం అప్పటికప్పుడు తినచ్చు. వేడి రైస్ అయితే దూరము మనము పిక్నిక్ పోయినా ఎటైనా టెంపుల్కి పోయినా కానీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఆఫీస్ బాక్స్లోకి అయితే చాలా చాలా బాగా పనిచేస్తుంది. టేస్ట్ బాగుంటుంది. ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు. ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు. ఇంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరి స్టోర్ చేసుకొని అయినా మనం మధ్య మధ్యలో సంవత్సరంలో 15 రోజులకు ఒకసారో వారానికి ఒకసారో చాలా వెరైటీస్ కర్రీలల్లా ఇలా రైస్లో ఎలా అంటే అలా చేసుకోవచ్చు. ఈ రైస్కును మనం రోడ్డు పచ్చడికి పప్పులోకి పనిచేసేలాగా స్టోర్ చేసిన వీడియో అయితే ఉంది. ఇలా చాలా బాగుంటుంది. ఇక ఈ రోజులల్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పెద్దవాళ్ళు చేసిన వంటలను తప్పనిసరి చేసుకోవాల్సిందే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్